బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశం కానున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం పైన మంత్రులతో చర్చించనున్నారు. అలాగే మంత్రుల నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం సేకరణ, ఎందుకంటే ఇప్పటికే ఋతుపవనాలు ముందుగా రావడంతో ఇటు వర్షాలతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోతుందని చెప్పేసి కూడా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కూడా నిర్వహించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ధాన్యం సేకరణ ఉండాలి. అధికారులు తొందరగా ధాన్యాన్ని సేకరించాలి. అదేవిధంగా సేకరించిన ధాన్యానికి 48 గంటల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం సేకరణ ఏ విధంగా జరుగుతామో, ఎంతవరకు వచ్చిందనే దానిపై ఈ రోజు మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. ఋతుపవనాలు ముందుగా రావడంతో ఖరీఫ్ సన్నద్ధతపై కూడా మంత్రులతో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా వాటి విత్తనాలకు సంబంధించి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి మరొకసారి మంత్రులకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నకిలీ విత్తనాలు కూడా ఎక్కడా కూడా ఉండకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించాలని చెప్పేసి కూడా మంత్రులకు సూచించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై కూడా మంత్రులతో
సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే ఇటు పైలట్ మండలాల్లో ఇప్పటికే ఇది విజయవంతంగా కొనసాగుతా ఉంది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలులోకి రానున్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు స్పీడ్ గా జరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు జూన్ 2వ తేదీ నుంచి కూడా గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అది ఎంతవరకు వచ్చాయి అనే దానిపై కూడా అందులో అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేందుకు మంత్రులు ఎప్పటికప్పుడు కూడా దీన్ని సమీక్షించుకోవాలి జిల్లా మంత్రులు అని చెప్పేసి కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక యువ వికాసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5 లక్షల మంది యువతకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏదైతే తీసుకొచ్చినటువంటి యువ వికాసం పథకం ఉందో ఆ పథకం జూన్ 2వ తేదీ నుంచి కూడా శాంక్షన్ లెటర్ల పంపిణీ ఉండబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కాలంలో 1 లక్ష లోపు ఎవరైతే రుణాలు అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 2వ తేదీన నియామక పత్రాలు అందించాలి. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా దానికి సంబంధించి బ్యాంకింగ్ ఇప్పటికే దీనికి సంబంధించి అది ఒక ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి లిస్ట్ ను కూడా బ్యాంకింగ్ ఫైనల్ చేశాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 2వ తేదీ నుంచి కూడా ఈ బ్యాంకింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్ లెటర్స్ కూడా అందించాలి. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కీలక అంశాలైనటువంటి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం ఈ యొక్క పథకాలపై సమీక్షించేందుకు మంత్రులతో మరొకసారి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతా ఉన్నారు. చక్రి రాజు, ఖరీఫ్ పంట సాయం కింద రైతు భరోసా పైన కూడా చర్చించే అవకాశం ఉందా ఈ రోజు భేటీలో? ఇంకా రైతు భరోసా ఈ ఏడాది మొదటి విడత ఇంకా కొంత పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా క్లియర్ చేసే అవకాశం ఉందా? ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది రాజు? గతంలో ఇప్పటికే రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొంతమందికి అది పెండింగ్ లో ఉండడం జరిగింది. సో దాన్ని పెండింగ్ లో క్లియరెన్స్ తో పాటు వర్షాకాలం ఇప్పటికే ఎందుకంటే ఖరీఫ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఋతుపవనాలు కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. వర్షాలు కూడా పడతా ఉన్నాయి కాబట్టి రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసాను గతంలో పెండింగ్ లో ఎవరికైతే మిగిలిపోయిన వారితో పాటు ఈసారి రైతు భరోసాను అంటే జూన్ నెలలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. జూన్ ఫస్ట్ వీక్ లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నద్ధత కావాలని చెప్పేసి కూడా మంత్రులకు కూడా సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల సేకరణ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది జూన్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ పథకాలన్నింటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకాల అమలు తీరు ఎంతవరకు వచ్చింది, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, అదేవిధంగా దీన్ని క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా పూర్తిగా మంత్రులందరికీ కూడా మరోసారి ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.